హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మనకు ఒక అద్భుతమైన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ అని చెప్పుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అప్లై చేసుకునే జాబ్స్ అనమాట ఇవి. వచ్చేసి మనకు ఈ నోటిఫికేషన్‌లో ఇంటర్మీడియేట్ పూర్తి చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా పూర్తి చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే మాస్టర్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ ఏ, అలాగే గ్రూప్ బి అండ్ గ్రూప్ సికి క్యాడర్‌కి సంబంధించిన ప్రతి ఒక్క జాబ్ అయితే ఉంది మనకు. లైబ్రరీ అసిస్టెంట్ దగ్గర నుంచి, టెక్నీషియన్ దగ్గర నుంచి, మనకు సూపరింటెండెంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్క జాబ్ ఆపర్చునిటీ అయితే ఈ వీడియోలో మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. జాబ్‌లో చేరగానే ఆల్మోస్ట్ 60,000+ అయితే సాలరీ వస్తుంది గ్రూప్ బి కేటగిరీకి. గ్రూప్ సి కేటగిరీకి వచ్చేసి 45,000 వరకైతే సాలరీ వస్తుందనమాట. కేవలం ఒకే ఒక్క రాత పరీక్షతో ఈ జాబ్‌లో జాయిన్ అయిపోవచ్చు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ. వచ్చేసి ఇవి అన్ని నాన్ టీచింగ్ వేకెన్సీస్ అనమాట. ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను వీడియో గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌లో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైమ్ నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే మన ఛానల్‌కి సంబంధించిన టెలిగ్రామ్ లింక్, అలాగే ఇన్‌స్టాగ్రామ్‌కి సంబంధించిన లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేశాను. అక్కడి నుంచి మీరు రియల్ టైమ్ అప్డేట్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో అవ్వండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us గెట్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ గైస్. మనం డిస్కస్ చేసుకున్నట్టు అఫీషియల్ నోటిఫికేషన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి రావడం జరిగింది. ఇక్కడ చూసుకోండి, దీనికి సంబంధించిన వెబ్‌సైట్ వచ్చేసి నేను మన వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేస్తాను. అది గనక క్లిక్ చేస్తే ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. రిక్రూట్‌మెంట్ నోటీసెస్‌లో మీరు గనక చూసుకుంటే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు కదా! ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ ఫర్ రిక్రూట్‌మెంట్ ఆఫ్ నాన్ టీచింగ్ పొజిషన్స్ అని చెప్పి అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. జేఎస్ఎస్ ఇక్కడ క్లియర్‌గా 17/6/2025. సో దీనిపైన క్లిక్ చేసి మనం అడ్వర్టైజ్‌మెంట్ అనేది డౌన్‌లోడ్ చేసుకుందాం ఇప్పుడు. అడ్వర్టైజ్‌మెంట్ అయితే డౌన్‌లోడ్ అయిపోయింది. సో, దాని గురించి క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం గైస్. సో, అడ్వర్టైజ్‌మెంట్ డౌన్‌లోడ్ అయిపోయింది. సో, చూసుకుంటే మనకు ఆఫీషియల్‌గా ఇదొచ్చేసి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనమాట. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అయితే ఆఫీషియల్ నోటిఫికేషన్ ఇదొచ్చేసి అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద అయితే రావడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ. డేట్ వచ్చేసి మనకు 17th జూన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 3 డేస్ బిఫోర్. అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ కూడా 1287 అనమాట. వచ్చేసి నాన్ టీచింగ్ వేకెన్సీస్ కోసం అయితే ఆఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆన్‌లైన్ అప్లికేషన్ మాత్రమే ఈళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎటువంటి ఆఫ్‌లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయొద్దు. పొజిషన్స్ చూసుకుంటే మనకు అసిస్టెంట్ లైబ్రేరియన్, స్టూడెంట్ యాక్టివిటీ స్పోర్ట్స్, అలాగే అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజినీర్, లైబ్రరీ, అలాగే ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, అలాగే ఫార్మసిస్ట్, సీనియర్ అసిస్టెంట్, సో సీనియర్ టెక్నీషియన్ ఇవన్నీ గ్రూప్ ఏ, బి, సికి సంబంధించిన జాబ్స్ అయితే ఉన్నాయి. సో మనం ఈ వీడియోలో ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఉన్న జాబ్స్ గురించి మాత్రమే డిస్కస్ చేసుకుందాం. సో గ్రూప్ బికి సంబంధించి ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అనమాట. గ్రూప్ ఏలో కూడా జాబ్స్ ఉన్నాయి. బట్ కొన్నిటికి మాస్టర్స్ కావాల్సి ఉంటుంది కాబట్టి నేను గ్రూప్ ఏ ఇగ్నోర్ చేస్తున్నాను. సో గ్రూప్ యూ గురించి, అలాగే గ్రూప్ సి గురించి మాత్రమే డిస్కస్ చేసుకుందాం. సో చూసుకుంటే మనకు టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్‌కి సంబంధించి మనం చూసుకుంటే టోటల్‌గా 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, అలాగే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, అలాగే మెకానికల్ ఇంజినీరింగ్‌కి సంబంధించి టోటల్ 5 వేకెన్సీస్ ఉన్నాయి మనకు. ఇక్కడ 1 వేకెన్సీ ఈడబ్ల్యూఎస్, 1 వేకెన్సీ అన్‌రిజర్వ్డ్, 1 వేకెన్సీ అన్‌రిజర్వ్డ్ అయితే క్లియర్‌గా మెన్షన్ చేశారు. మనకు చూసుకున్నట్టయితే మనకు బేసిక్ సాలరీ 35,400 ఉంటుంది. మనకు జాబ్‌లో జాయిన్ అవ్వగానే అన్ని కటింగ్స్ పోను మనకు 60,000 వరకైతే సాలరీ వస్తుందనమాట. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఇంజినీర్‌కి సంబంధించి జాబ్స్ అనమాట. అలాగే లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్‌కి సంబంధించి కూడా ఉన్నాయి మనకు. బేసిక్ దీనికి కూడా 35,400 అనమాట. వేకెన్సీస్ చూసుకుంటే మనకు 2 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. జూనియర్ ఇంజినీర్, అలాగే లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్‌కి 1 వేకెన్సీ ఈచ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సూపరింటెండెంట్‌కి మనకు 3 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా బేసిక్ 35,400. సో నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ సికి సంబంధించి ఫార్మసిస్ట్, సీనియర్ అసిస్టెంట్, అలాగే జూనియర్ అసిస్టెంట్ సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకు. 1 వేకెన్సీ వచ్చేసి ఫార్మసిస్ట్‌కి, సీనియర్ అసిస్టెంట్‌కి 2 వేకెన్సీస్, జూనియర్ అసిస్టెంట్‌కి 5 వేకెన్సీస్. గ్రూప్ సికి సంబంధించి మనకు చూసుకుంటే బేసిక్ చూసుకుంటే ఫార్మసిస్ట్‌కి 29,200 అయితే బేసిక్ ఉంటుంది. సీనియర్ అసిస్టెంట్‌కి వచ్చేసి 25,500 అయితే బేసిక్ ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్‌కి వచ్చి 21,700 అయితే బేసిక్ ఉంటుంది. అన్ని కటింగ్స్ పోను అకౌంట్‌లో ఆల్మోస్ట్ 40,000 వరకైతే సాలరీ రావడం జరుగుతుంది. సో, నెక్స్ట్ గ్రూప్ సి కేటగిరీలో టెక్నీషియన్‌కి సంబంధించి చూసుకుంటే, టెక్నీషియన్ వచ్చి కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, అలా ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ గాని, సివిల్ ఇంజినీరింగ్ గాని, ప్రొడక్షన్ ఇంజినీరింగ్ కానీ, టెక్నిషియన్ మెకానికల్ ఇంజినీరింగ్‌లో టోటల్‌గా మనకు
7 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి కూడా మనకు బేసిక్ 21,700 అనమాట. సో, అన్ని కటింగ్స్ పోను 40,000 ప్లస్ అయితే రావడం జరుగుతుంది. సీనియర్ టెక్నీషియన్‌కి సంబంధించి 2 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. దీనికి కూడా మనకు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, అలాగే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌తో పాటు మనకు బేసిక్ 25,500 అనమాట. సో, దీనికి కూడా కటింగ్స్ పోను మనకు అన్ని అకౌంట్‌లో 40,000 ప్లస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకు గ్రూప్ బి వేకెన్సీస్‌కి ఏదైతే ఉందో ప్రతి ఒక్క దానికి అప్లై చేసేయాలనుకుంటే మనకు రూ. 1,000 అయితే మనకు అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు కదా! అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి ఓబీసీకి అలాగే అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి ఎవరైతే అప్లై చేస్తారో గ్రూప్ బి కేటగిరీలో వాళ్ళకైతే రూ. 1,000 అయితే కట్టాల్సి ఉంటుంది. అలాగే మన గ్రూప్ సి కేటగిరీలో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు రూ. 500 అయితే కట్టాల్సి ఉంటుంది. అది కూడా అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మాత్రమే. మిగతా వాళ్ళైతే ఎగ్జామ్ట్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లోకి వెళ్ళిపోదాం. ఈచ్ మనకి ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో దాని గురించి మాత్రం డిస్కస్ చేస్తా అని చెప్పినా కదా! సో, ముందుగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఇమ్మీడియేట్‌గా లైక్ బటన్, థమ్స్ అప్ బటన్ కొట్టండి ఒకసారి. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు చూసుకుంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ గురించి మనం డిస్కస్ చేద్దామని చెప్పా కదా! సో, ఓన్లీ మనకు గ్రూప్ బి అండ్ గ్రూప్ సికి సంబంధించిన జాబ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో, మనకు గ్రూప్ బికి సంబంధించి చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ 5 వేకెన్సీస్ ఉన్నాయి కదా! బేసిక్ కూడా మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. దీనికొచ్చేసి 30 ఇయర్స్ లోపు ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఒకవేళ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తే వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఇస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వివలెంట్ గ్రేడ్ ఇన్ బీఈ, బీటెక్ ఆర్ ఎంసీఏ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. బీఈ, బీటెక్ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. లేదా ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ విత్ ఎక్సలెంట్ అకాడమిక్ రికార్డ్ అనమాట. లేదా ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్‌స్టిట్యూట్. లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్ విత్ అట్‌లీస్ట్ 50% మార్క్స్ ఈక్వలెంట్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, రిలవెంట్ డిసిప్లిన్ అంటే కంప్యూటర్ సైన్స్ ఒకటి, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఒకటి, సివిల్ ఇంజినీరింగ్ ఒకటి, మెకానికల్ ఇంజినీరింగ్ అనమాట. ఈ 4 విభాగాల్లో ఏదొక్కటి ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చనమాట. ఈ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్స్‌కి. సో, నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ బిలో మనకొచ్చేసి జూనియర్ ఇంజినీర్ సివిల్ వేకెన్సీకి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అనమాట ఇది కూడా. దీనికి 30 ఇయర్స్ అయితే మాక్సిమం అనమాట. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు జూనియర్ ఇంజినీర్‌కి ఫస్ట్ క్లాస్ బీఈ, బీటెక్ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. సివిల్ ఇంజినీరింగ్ ఉండాలి స్పెసిఫిక్‌గా. లేదా ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్ విత్ ఎక్సలెంట్ అకాడమిక్ రికార్డ్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ చూసుకుంటే ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అనమాట. మనకు దీనికి కూడా బేసిక్ డిస్కస్ చేయడం జరిగింది. ఏజ్ క్రైటీరియా 30 ఇయర్స్ మాక్సిమం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్‌కి దీనికి కూడా డిగ్రీ ఉంటే సరిపోతుంది. సైన్స్, ఆర్ట్స్, కామర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ ఉంటే సరిపోతుంది. లేదా డిజైరబుల్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసిన వాళ్ళని రిక్రూట్ చేస్తామని చెప్పడం జరిగింది. సూపరింటెండెంట్ వచ్చేసి 3 వేకెన్సీస్ ఉన్నాయి. మనకొచ్చేసి టోటల్‌గా దీనికి కూడా 30 ఇయర్స్ అయితే ఎక్సీడ్ అవ్వద్దు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. లేదంటే మాస్టర్స్ డిగ్రీ చేసినా కూడా పర్లేదు. అట్‌లీస్ట్ 50% మార్క్స్ అయితే ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. గ్రూప్ సి కేటగిరీలోకి వెళ్ళిపోతే మనకు ఏవైతే ఇంటర్మీడియేట్ బేసిస్ మీద అని చెప్పాను కదా! గ్రూప్ సి కేటగిరీలో ఏవైతే ఉన్నాయో కేవలం ఇంటర్మీడియేట్ పూర్తి చేసుకున్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. ఫార్మసిస్ట్ 1 వేకెన్సీ అవుతుంది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అనమాట. ఏజ్ క్రైటీరియా కేవలం 27 ఇయర్స్ మాత్రమే. మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వెళ్ళిపోతే గనుక 10+2 10థ్ క్లాస్‌తో పాటు ఇంటర్మీడియేట్ ఉండాలి. ఇన్ సైన్స్ అనమాట. పీసీబీ, పీసీఎం సబ్జెక్ట్స్ ఉండాలి రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి. లేదా 2 ఇయర్స్ డిప్లొమా విత్ ఫస్ట్ క్లాస్ ఫ్రమ్ ఎ ఇన్‌స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై ద ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విత్ మినిమమ్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. లేదా బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఫార్మసీ ఉంటే డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. అలాగే రిజిస్టర్డ్ యాస్ ఫార్మసిస్ట్ అండర్ ద ఫార్మసీ యాక్ట్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్‌కి 2 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఇది కూడా. ఏజ్ క్రైటీరియా వచ్చేసి 33 ఇయర్స్ అయితే ఎక్సీడ్ అవ్వద్దు. అలాగే డిపార్ట్‌మెంట్ వాళ్ళకైతే 5 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కేవలం ఇంటర్మీడియేట్ అనమాట. సీనియర్ సెకండరీ ఇంటర్మీడియేట్ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఏ పొజిషన్‌కి సీనియర్ అసిస్టెంట్‌కి సంబంధించి టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలి. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్ అండ్ స్ప్రెడ్‌షీట్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. డిజైరబుల్ అంటే మనకు ప్రొఫెషనల్ అదర్ కంప్యూటర్ స్కిల్స్, స్టెనోగ్రఫీ స్కిల్స్, బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తారు. మ్యాండేటరీ మాత్రం ఇంటర్మీడియేట్ ఉండాలి. అలాగే టైపింగ్ స్పీడ్ తెలిసుండాలి. మీకు టైపింగ్ ఎలా చేయాలని తెలిసుండాలి. బేసిక్ టైపింగ్. బట్ డిజైరబుల్ అంటే ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళకు జాబ్ వచ్చే ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో, కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి. దాంతో స్టెనోగ్రఫీ స్కిల్స్ ఉండాలి. దాంతో పాటు మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ చూసుకుంటే మనకు 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. బేసిక్ కూడా మాక్సిమం 27 ఇయర్స్ అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కెళ్ళిపోతే ఇంటర్మీడియేట్ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా టైపింగ్ స్పీడ్ అవసరం అనమాట. జూనియర్ అసిస్టెంట్స్ కూడా మనకు 35 వర్డ్స్ పర్ మినిట్. అలాగే దాంతో పాటు కంప్యూటర్ స్కిల్స్‌గా స్టెనోగ్రఫీ స్కిల్స్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టెక్నీషియన్ గురించి డిస్కస్ చేసుకున్నాక 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్‌మెంటే అనమాట మనకు. దీనికి కూడా మనకు చూసుకున్నట్టయితే 27 ఇయర్స్ అయితే మాక్సిమం ఉంటుంది ఏజ్ క్రైటీరియా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కెళ్ళిపోతే గనుక దీనికి కూడా కేవలం ఇంటర్మీడియేట్ పూర్తి చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫ్రమ్ ఎ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్ విత్ అట్‌లీస్ట్ 60% మార్క్స్ రావాలన్నమాట ఇంటర్మీడియేట్‌లో.
లేదా ఇంటర్మీడియేట్‌తో పాటు గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి 50% మార్క్స్ ఉండి దాంతో పాటు ఐటీఐ కోర్స్ ఒక సంవత్సరం ఉంటే అప్లై చేసుకోవచ్చు. లేదా 10థ్ క్లాస్ సెకండరీ 10థ్ క్లాస్‌తో పాటు 60% మార్క్స్ అండ్ ఐటీఐ సర్టిఫికేట్ ఆఫ్ 2 ఇయర్స్ డ్యూరేషన్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. లేదా డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ ఆఫ్ 3 ఇయర్స్ డ్యూరేషన్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. రిలవెంట్ ఫీల్డ్ అంటే కంప్యూటర్ సైన్స్ అన్నమాట. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, అలాగే ప్రొడక్షన్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్. ఈ 5 విభాగాల్లో గనక మీకు ఈ రికగ్నైజ్డ్ డిసిప్లిన్ ఉంటే మాత్రం అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు సీనియర్ టెక్నీషియన్ సంబంధించి కూడా ఉన్నాయి వేకెన్సీస్. దీనికి కూడా మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు ఏజ్ క్రైటీరియా 33 ఇయర్స్ ఉంది. దీనికి కూడా ఇంటర్మీడియేట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు 60% మార్క్స్ తోటి. లేదా ఇంటర్మీడియేట్‌తో పాటు 50% మార్క్స్‌తో పాటు ఐటీఐ కోర్స్ చేసిన లేదా 10థ్ క్లాస్‌తో పాటు ఐటీఐ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. లేదా డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. దీనికి డిసిప్లిన్ చూసుకుంటే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్. సో, ఇప్పుడైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిస్కస్ చేసుకున్నాం. మనం బేసిక్ పే డిస్కస్ చేసుకున్నాం. ఏజ్ క్రైటీరియా డిస్కస్ చేసుకున్నాం. అలాగే అప్లికేషన్ ఫీస్ కూడా డిస్కస్ చేసుకున్నాం. సో, ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం ఆన్‌లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది. మనకొచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి 11థ్ జులై అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, నాన్ టీచింగ్ పొజిషన్స్‌కి ఆన్‌లైన్ అప్లికేషన్ 11థ్ జులై అన్నమాట. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇక్కడ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్‌కి అయితే మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. సో, ప్రతి ఒక్క ఒరిజినల్స్ అయితే ప్రొడ్యూస్ చేయాలని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ క్యాండిడేట్స్ మోర్ దెన్ 1 పోస్ట్ అప్లై చేయాలనుకుంటే ఈచ్ సెపరేట్‌గా అప్లై చేయాల్సి ఉంటుందని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, వచ్చేసి మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. దానికి కూడా మీ ఓన్ రిస్క్‌లో మీరు ఎగ్జామ్ అటెండ్ అవ్వడానికి మీరు ట్రావెలింగ్ చేసుకోవాలి. నో టీఏడీఏ విల్ బి ప్రొవైడెడ్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఏజ్ వచ్చేసి మినిమమ్ 18 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్‌గా చూసుకుంటే మనకు ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ గాని, టెస్టిమోనియల్స్ అదర్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏవున్నా కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజు ప్రతి ఒక్కటి చూపియాల్సి ఉంటుంది. సో, మీరు ఏదైతే పేమెంట్ చేస్తారో ఆన్‌లైన్ ఆ ఫీ రిసిప్ట్ కూడా మీరు ప్రింట్ ఔట్ తీసుకొని దగ్గర పెట్టుకోవాలని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి అపాయింట్‌మెంట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్ అన్నమాట. గవర్న్డ్ బై నేషనల్ పెన్షన్ స్కీమ్ కూడా ఉందన్నమాట నెక్స్ట్ ఇక్కడ. ఓకే. సో, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ వేరెవర్ అప్లికేబుల్ అనేది దానిపైన అప్లికేబుల్ అయితే దాని ప్రకారం కండక్ట్ చేయడం జరుగుతుందని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో, మీరైతే డాక్యుమెంట్ సర్టిఫికేట్స్ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మీ ఫోటో అండ్ సిగ్నేచర్ గాని, 10థ్ క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, బీటెక్ గాని, డిగ్రీ ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీదైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎన్ఓసీ కానీ ప్రతి ఒక్కటి అప్‌లోడ్ చేయండి. సో, ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఢిల్లీ గాని, ముంబై కానీ, చెన్నై గాని, కోల్కతా, పాట్నా, జంషెద్పూర్ అని ప్రెజెంట్ మెన్షన్ చేయడం జరిగింది రాంచీ. బట్ లేటర్ వాళ్ళైతే చేంజ్ చేయడం జరుగుతుంది. సో, అలాగే మీకు ఇందాక చెప్పిన ఏజ్ క్రైటీరియాతో పాటు మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ 5 ఇయర్స్ రిలాక్సేషన్, ఓబీసీ 3 ఇయర్స్ అలాగే పీడబ్ల్యూడీ 10 ఇయర్స్, పీడబ్ల్యూడీ ఎన్‌సీఎల్‌కి మనకు 13 ఇయర్స్, పీడబ్ల్యూడీ ఎస్సీ, ఎస్టీకి 15 ఇయర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్‌కి వెళ్ళిపోతే గనక మనకు చూసుకున్నట్టయితే మనం అప్లై చేస్తుంది ఓన్లీ గ్రూప్ బి అలాగే గ్రూప్ సికి సంబంధించినవి కాబట్టి టెక్నికల్ అసిస్టెంట్‌కి సంబంధించి చూసుకుంటే మనకు స్టేజ్ 1లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. 100 క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. మనకు ఎంసీక్యూ మాక్సిమం 100 మార్క్స్ అన్నమాట. టైమ్ వచ్చేసి 120 అవర్స్ 2 అవర్స్ అయితే టైమ్ ఉంటుంది. పార్ట్ ఏ 50 క్వెషన్స్ 50 మార్క్స్ ఉండడం జరుగుతుంది. పార్ట్ బి 50 మార్క్స్‌కి అయితే ఉండడం జరుగుతుంది. పార్ట్ ఏలో జనరల్ అవేర్‌నెస్ ఉంటుంది. 10 మార్క్స్‌కి, రీజనింగ్ 10 మార్క్స్‌కి ఉంటుంది. మ్యాథమెటిక్స్ 10 మార్క్స్‌కి ఉంటుంది. అలాగే జనరల్ ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్ 10 మార్క్స్ ఉంటుంది. కంప్యూటర్ అవేర్‌నెస్ 10 మార్క్స్‌కి అయితే ఉండడం జరుగుతుంది. పార్ట్ బి వచ్చి 50 మార్క్స్‌కి మనకు స్పెషలైజేషన్ ఇన్ రిలవెంట్ డిసిప్లిన్. ఏదైతే మనం రిలవెంట్ డిసిప్లిన్ మాట్లాడుకున్నాం సివిల్ ఇంజినీరింగ్ గాని, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ గాని, ఆ రిలవెంట్ డిసిప్లిన్ అయితే పార్ట్ బిలో ఉండడం జరుగుతుంది. స్టేజ్ 1 వచ్చేసి రిటన్, స్టేజ్ 2 వచ్చేసి ట్రేడ్ టెస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అనమాట. క్యాండిడేట్స్ విల్ బి కాల్డ్ ఫర్ ద స్టేజ్ 2 ఎగ్జామినేషన్ ఇఫ్ ట్రేడ్ టెస్ట్ విల్ బి బేస్డ్ ఆన్ ది మార్క్స్ సెక్యూర్డ్ బై ద క్యాండిడేట్ ఇన్ స్టేజ్ 1 అనమాట. స్టేజ్ 1లో మార్క్స్ మంచిగొస్తే గనక స్టేజ్ 2కి అయితే పిలవడం జరుగుతుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఆన్ ది బేస్డ్ ఆఫ్ ది మార్క్స్ అప్ టు స్టేజ్ 1 ఓన్లీ. స్టేజ్ 2 ఏదైతే ట్రేడ్ టెస్ట్ ఉందో జస్ట్ క్వాలిఫై అయిపోతే సరిపోతుంది. స్టేజ్ 1 రిటర్న్ మార్క్స్ తోటి మీకు జాబ్ అయితే గ్యారంటీ అనమాట. సూపరింటెండెంట్‌కి కూడా మనకు స్టేజ్ 1 ఉంటూ స్టేజ్ 2 ఉంటుంది. సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. ఇందాక ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో మనము ఈ ఏదైతే జాబ్స్‌కి మనకు టెక్నికల్ అసిస్టెంట్‌కి, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్‌కి అండ్ జూనియర్ ఇంజినీరింగ్‌కి సంబంధించి సేమ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే రిపీట్ అయితుందనమాట. సో, బట్ పార్ట్ బి ఏందంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ అయితే ఉండడం జరుగుతుంది. 50 మార్క్స్‌కి కొంచెం చేంజ్ ఉంది. పార్ట్ ఏ వచ్చేసి సేమ్ ఉంటుంది. బట్ పార్ట్ బి వచ్చేసి డిఫరెంట్ ఉంటుంది. దాంతో పాటు మీకు క్యాండిడేట్ విల్ బి కాల్డ్ ఫర్ స్టేజ్ 2 అనమాట. స్కిల్ టెస్ట్ అనమాట. 1:10 రేషియోలో పిలవడం జరుగుతుంది. ఫార్మసిస్ట్‌కి వచ్చేసి స్టేజ్ 1 పార్ట్ ఏ వచ్చేసి మనకి 50 మార్క్స్ ఉంటుంది. పార్ట్ బి కూడా 50 మార్క్స్ ఉంటుంది. బట్ పార్ట్ బి వచ్చేసి రిలవెంట్ డిసిప్లిన్ ఫార్మసీకి సంబంధించిన క్వెషన్స్ అడగడం జరుగుతుంది. దాంతో పాటు మీకు స్టేజ్ 2 ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ అది కూడా క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. సీనియర్ అసిస్టెంట్‌కి చూసుకుంటే మనకు దానికి కూడా స్టేజ్ 1, స్టేజ్ 2 ఉంటుంది. స్టేజ్ 1 వచ్చేసి సేమ్ అనమాట. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టే స్టేజ్ 2 వచ్చేసి 50 మార్క్స్‌కి జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుందన్నమాట. దాంతో పాటు మనకు ట్రేడ్ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్. జూనియర్ అసిస్టెంట్ కూడా స్టేజ్ 1, స్టేజ్ 2 ఉంటుంది. స్టేజ్ 1 వచ్చేసి సేమ్ అనమాట. ఇందాక రిపీట్ అయిన
క్వెషన్స్ మనకు 100 క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. 120 అవర్స్ టైమ్ ఇస్తారు. దాంతో పాటు స్టేజ్ 2 ఉంటుంది. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్‌కి ఓన్లీ స్టేజ్ 1 అయితే జాబ్ ఉంటది. స్టేజ్ 2 వచ్చేసి మనకు జస్ట్ స్కిల్ టెస్ట్‌తో ఉంటుంది. మనకు పార్ట్ ఏ, పార్ట్ బి అయితే ఏమి ఉండదనమాట. టెక్నీషియన్‌కి స్టేజ్ 1 ఉంటుంది. అలాగే మనకు స్టేజ్ 2 కూడా ఉండడం జరుగుతుంది. స్టేజ్ 1లో పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏ వచ్చేసి సేమ్ అనమాట. ఇందాక మనం చూసుకున్నట్టు అందరికి సేమే పార్ట్ ఏ. పార్ట్ బి వచ్చేసి స్పెషలైజేషన్ వచ్చేసి రిలవెంట్ డిసిప్లిన్ ఏది ఉందో అదే దానికి సంబంధించి ఎగ్జామ్ క్వెషన్స్ అనేది అడగడం జరుగుతుంది. సీనియర్ టెక్నీషియన్‌కి కూడా సేమ్ అనమాట. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇందులో నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. 1/4 నెగెటివ్ మార్కింగ్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, ఫర్ ఎవరీ ఇన్‌కరెక్ట్ ఆన్సర్. అలాగే మినిమమ్ క్వాలిఫై మార్క్స్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. మీరొచ్చేసి ఇక్కడ చూసుకుంటే 40% ఆఫ్ ది మార్క్స్ యూఆర్ అన్‌రిజర్వ్డ్ కేటగిరీ ఓబీఎస్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వచ్చేసి 40% కన్నా తక్కువైతే రావద్దు. 35% వచ్చేసి ఎస్సీ, ఎస్టీ రావాలి ఇన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, ఈ వీడియోలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే రీచ్ అయిందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని అనుకోండి. ఎందుకంటే చాలా టైం తీసుకొని ఈ వీడియో మీకు రీసెర్చ్ చేసి మరి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియోతో ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అనే యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి నోటిఫికేషన్ రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.